నమస్కారం. మాంగలిక దోషం ఉండటానికి కారణాలేంటి తెలుసుకోవాలి. మాంగలిక దోషం అంటే ఒక స్త్రీ హరస్కోప్ జాతకం తీసుకున్నప్పుడు మాంగలిక దోషం 8th హౌస్లో గ్రహాల పొజిషన్ ఎలా ఉంది ముఖ్యంగా తెలుపుతుంది. అమ్మాయి జాతకంలో 8వ స్థానంలో భర్త యొక్క ఆయుష్ తెలుపుతుంది మరియు మాంగళ్య దోషం, మాంగళ్య బలం 8వ స్థానం అమ్మాయి జాతకంలో తెలుపుతుంది. ఇక ఇందులోనే అమ్మాయి హరస్కోప్లో 8th హౌస్లో భర్త యొక్క ఆయుష్ గండం కూడా దీని నుంచే చూస్తారు. మాంగలిక దోషం అనే దానికి కారణం ఏంటంటే 8th హౌస్ ఇండికేషన్ చేస్తుంది మాంగలిక దోషం గురించి. 8th హౌస్లో అమ్మాయి జాతకం తీసుకున్నప్పుడు 8th హౌస్లో గ్రహాలు సరిగ్గా లేకపోతే భర్తకు మరణగండం ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరణగండం ఉంటుంది. దీన్నే మాంగలిక దోషం అని కూడా అంటారు. అమ్మాయి జాతకంలో లగ్నం నుంచి శుక్రుడు, కలత్రకారకుడు శుక్రుడు వక్రించిన మరియు రాహుకేతువులతో కాంబినేషన్లో ఉన్న, కుజాశని కాంబినేషన్లో ఉన్న భర్తతో చాలా విభేదాలు, ఈగో ప్రాబ్లమ్స్, కొట్లాటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వీరికి విడాకులు జరగడం అనేది సంభవిస్తుంది. వాళ్ళిద్దరు విడాకులు తీసుకొని విడిగానే ఉంటారు. ఇక భర్త యొక్క ఆయుష్ గండానికి కూడా, భర్త ఆయుష్ కూడా ప్రమాదంగానే ఉంటుంది. ఇక 8th హౌస్ ఇలాంటి గ్రహాలు ఉన్న శుక్రుడు ఈ గ్రహాలతో కలిసిన భర్తకు భార్య మీద విపరీతంగా అనుమానం ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్ళినా, ఎవరితోనైనా మాట్లాడినా కూడా భర్త అవమానిస్తాడు. ఇంకోటి, మొబైల్ మాట్లాడినా కూడా ప్రతి విషయంలో భార్యను భర్త అనుమానించడం జరుగుతుంది. దీనివల్ల కూడా గొడవలు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా వివాహ వ్యవస్థ ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. బిలీవ్, మన వివాహ వ్యవస్థ మొత్తం నమ్మకం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక నమ్మకాన్ని కానీ, భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ కానీ మనం డబ్బు పెట్టి కొనుక్కోలేము. ఇది హృదయ స్పందన అని అంటారు. ప్రేమ అనేది, ఆకర్షణ అనేది మనం డబ్బులిచ్చి కొనుక్కొని తీసుకొచ్చే కాదు. ఇక భార్య మీద భర్తకు ఆకర్షణ ఉండాలి, భర్త మీద భార్యకు ఆకర్షణ ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఒక అట్రాక్షన్ అనేది ఉండాలి. దాన్నే ప్రేమ, లవ్ అంటారు. దీనికి కారణం జ్యోతిష శాస్త్రంలో హరస్కోప్లో 8వ భావం కరెక్ట్గా ఉండలేకపోవడం. ఇక రెండవది 7th హౌస్లో కూడా పాపగ్రహాలు ఉండడం వల్ల ఇలాంటివి సంభవిస్తాయి. వీటితో పాటుగా ముఖ్యంగా మాంగలిక దోషం ఏర్పడుతుంది. ఇక వీటి వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలై దూరంగా ఉండడం జరుగుతుంది. అయితే 8th ప్లేస్లో, అమ్మాయి జాతకంలో 8th ప్లేస్లో పాపగ్రహాలు ఉండకూడదు. ముఖ్యంగా రాహుకేతువులు ఉన్నట్లయితే భర్త పూర్తిగా మద్యానికి కానీ ఇతర వ్యసనాలకు అలవాటు పడతాడు. 8th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉండకూడదు. అందులో పాపగ్రహాలు ఉండకూడదు. అసలు 8th హౌస్ ఖాళీగా ఉండడమే చాలా మంచిది. 8th హౌస్లో చాలా గ్రహాలు ఉండడం, పాపగ్రహాలు కలిసి ఉండడం, రాహుకేతువులు, శని, కుజ గ్రహాలు కలిసి ఉండడం వల్ల కూడా మాంగలిక దోషం, భార్యాభర్తల మధ్యలో దూరాలు ఏర్పడడం, కొట్లాడడం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, కోర్టు వరకు వెళ్ళడం, విడాకుల వరకు తీసుకోవడం జరుగుతుంది. 8th ప్లేస్ ఖాళీగా ఉంటే చాలా మంచి.
ఇక సప్తమ స్థానం లార్డ్ సిక్స్త్ కానీ ఎయిత్ కానీ ఆ ప్లేస్లో ఉంటే కూడా ఇలాంటి సమస్యలు చాలా విపరీతంగా వస్తాయి. ఇక సెవెంత్ ప్లేస్ సప్తమాధిపతి ఎయిత్ ప్లేస్లో ఉంటే, అష్టమ స్థానంలో ఉంటే భార్యకు భర్త శత్రువుగా మారుతాడు. భార్యపై విపరీతంగా శత్రుత్వం భర్త పెంచుకుంటాడు. ఇక అమ్మాయి జాతకంలో సెవెంత్ ప్లేస్ సప్తమాధిపతి ఎయిత్లో ఉన్నా కూడా భర్తకు ఆయుష్ గండం అనేది ఏర్పడుతుంది, ప్రాణాపాయ స్థితి రావడం జరుగుతుంది. భారతీయ సంస్కృతిలో మన వివాహ వ్యవస్థకు ఒక పెద్దపీట వేశారు. ఈ మాంగలిక దోషం అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆ వివాహ పొంతనలో అమ్మాయి అబ్బాయి హారోస్కోప్స్ చూసేటప్పుడు, అనాలిసిస్ చేసేటప్పుడు ఈ అష్టమం పైన దృష్టి పెట్టి బాగా అనాలిసిస్ చేసి తెలుసుకోవాలి. అమ్మాయి అబ్బాయి హారోస్కోప్ బాగా అనాలిసిస్ చేసి మాంగలిక దోషాలు ఏమైనా ఉన్నాయా, సప్తమం ఎలా ఉందనేది చూసిన తర్వాతనే నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. అమ్మాయి జాతకంలో అబ్బాయి ఆయుష్ ప్రమాణం అనేది 8 నుండి చూడాలి. ముఖ్యంగా వివాహ పొంతనలో చూస్తే దాన్ని నిర్ణయం చేయాలి. ఇక అమ్మాయి జాతకంలో 6th, 8th, 12 6, 8, 12 ఆ స్థానాల్లో వీనస్ శుక్రుడు ఉండకూడదు. ఇది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. అంటే 6, 8, 12లో శుక్రుడు ఉంటే శుక్రదోషం ఏర్పడుతుంది. ఇది సమస్యాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇది మీరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉన్నట్లయితే శుక్రదోషం ఉన్నటువంటి అబ్బాయిని ఇచ్చి వివాహం చేయాలి. అమ్మాయి శుక్రదోషం ఉంటే శుక్రదోషం ఉన్న అబ్బాయినే ఇచ్చి వివాహం చేయడం చాలా ఉత్తమం. ఉంటే భృగుప్రాతక రుద్రాభిషేకం చేసిన తర్వాత వివాహం చేయొచ్చు. మంచి పరిహారం ఇది. రుద్రాభిషేకం చాలా మంచి పరిహారం. దీనివల్ల మంచి శుభ ఫలితాలు, అన్యోన్యత, ఆకర్షణ, ప్రేమ, ఇష్టత ఏర్పడతాయి. వీరి జీవితం చాలా బాగా ఉంటుంది. జాతకాలు తీసుకున్నప్పుడు మ్యారేజ్ మేకింగ్ హారోస్కోప్ బాగా అనాలిసిస్ చేయాలి. అమ్మాయి అబ్బాయి జాతకం పరిశీలించినప్పుడు వెల్త్, హెల్త్, డెవలప్మెంట్ ఎలా ఉందనేది ఇది ముఖ్యంగా చూడాలి. వధూవరుల వివాహ పొంతనలో అమ్మాయి అబ్బాయికి ఆకర్షణ ఎలా ఉంది, మాంగలిక దోషం, శుక్రదోషం, చంద్రదోషం, వీరి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వీరు ఆర్థికంగా ఎలా ఎదుగుతారు, వీళ్ళకు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళకి సంతానం ఎలా కలుగుతుంది అనేది, సంతానం ఆరోగ్యకరంగా ఉంటారా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఇలా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్ళడం చేయాలి. లేకుంటే చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఇక మాంగలిక దోషం ఉంటే రుద్రాభిషేకాలు, చండీ హోమాలు చేయడం వల్ల మంచి ఉత్తమోత్తమటువంటి ఫలితాలు వస్తుంది. ఇవి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని పరిశీలించి శశాస్త్రీయంగా చేస్తే చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆ మాంగలిక దోషాలు తప్పకుండా తగ్గుముఖం పడతాయి. ఎలాంటి దోషాలు ఉండవు, మంచి శుభ ఫలితాలు వస్తాయి. వీరి మధ్యలో ప్రేమ అనురాగాలు బాగా విపరీతంగా పెరుగుతాయి. అమ్మాయి అబ్బాయి జాతకం తీసుకొని ఇలాంటి మాంగలిక దోషాలు ఉంటే హోమాలు, పూజలు, రుద్రాభిషేకాలు, హోమాలు, చండీ యోగాలు, చండీ హోమం చేయడం వలన భర్త ఆయుష్ విడాకుల వరకు దారి తీయకుండా సుఖవంతమైనటువంటి జీవితం, శుభ ఫలితాలు వస్తాయి. ఇవి ముందే మీరు ఇవన్నీ చూసుకొని వివాహానికి వెళ్ళడం చాలా ఉత్తమమైన పద్ధతి. సర్వే జనా సుఖినో భవంతు.